నమస్తే. గత 2 రోజుల నుంచి ఆంధ్ర శాసనసభ సమావేశాలు చూస్తున్నాం. అట్లాగే తాత్కాలిక బడ్జెట్కి సంబంధించి ప్రస్తుతం నిన్న ఇవాళ బొగ్గన రాజేందర్ రెడ్డి మాట్లాడడం చూసాం మనం. బొగ్గన రాజేంద్రనాథ్. సో దీనికి సంబంధించి ఆయన మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం తీసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడాను అసలు నిజంగా తాత్కాలిక బడ్జెట్ అంటే ఏంటి, వచ్చే సంవత్సరం వచ్చేసారి గెలిస్తే ఏం చేస్తాం అనేది తెలియజెప్పాలి. అట్లాగే ఇప్పటివరకు చేసిన పాయింట్స్ని కొన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, వాటిని క్లోజ్ చేయకుండా. కానీ ఇప్పటివరకు నిన్న జరిగిన సమావేశాల్లో తాత్కాలిక బడ్జెట్కి సంబంధించి అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పటివరకు గత 4.5 ఏళ్ళుగా ఏం చేశారు, ఏం జరిగింది అని మాత్రమే చెప్పారు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం 2,19,518తో దేశంలోనే 9వ ర్యాంకులో ఏపీ నిలిచిందంట. ఎన్నో ర్యాంకు? దేశంలోనే 9వ ర్యాంకు. ఎంత తలసరి ఆదాయం ఎంత చెప్పారు? 2,19,518. సో నిజంగా ఇంత తలసరి ఆదాయం ఉంటే దేశంలోనే రెండో రాష్ట్రంగా ఏది ఉందంటే తెలంగాణ ఉంది, 9వ రాష్ట్రంగా ఆంధ్ర ఉంది. అంటే ఇంతతో 2,19,518తో 9వ ర్యాంకులో ఉందంట. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ సంపాదన ఉంది, అసలు యువకులందరూ ఆంధ్రాలో ఎక్కడున్నారు? అసలు పొట్ట చేత పట్టుకొని అన్ని సర్దుకొని ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఉద్యోగాలు లేక అవకాశాలు లేక వేరు రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం 9వ స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో. ఇక్కడ చూసుకుంటే ఐదేళ్ల కాలంలో 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి సంక్షేమాంధ్రగా ఏపీని మార్చామని చెప్పారు. ఎన్ని లక్షలు? 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది ఆల్రెడీ. ఇక్కడ మన పాయింట్ చూడాలి. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడింది, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడింది 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. కానీ ఇంకో దగ్గర మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు? 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపుగా 9 లక్షలు మాత్రమే పూర్తయినాయి అన్నారు. 9 లక్షలు పూర్తయితే ఇక్కడ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్లా పంపిణీ చేశారు నాకు అర్థం కాలేదు. మరి ఇక్కడ జరిగిందేమో 9 లక్షలు ఇల్లు పూర్తయినాయని ఆయనే చెప్పాడు. కానీ ఇక్కడ పట్టాల పంపిణీ మాత్రం దాదాపుగా 30 లక్షలు పంపిణీ చేసామని చెప్తున్నారు. ఎట్లా పంచుతున్నారు? పోనీ నిజంగా ఈ కాంట్రాక్ట్లన్నీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రాలో ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక్కొక్కళ్ళు 20,000, 30,000 కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకో కాంట్రాక్టు వ్యక్తులకో ఇవన్నీ ఏముండవు, ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే చేస్తున్నారు. చాలామంది అందులో పెద్ద పెద్ద నాయకులు ప్రస్తుతానికి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేటాయించిందేమో 22 లక్షలు, ఇల్లు పూర్తయినేమో 9 లక్షలు, కానీ పట్టాలు పంపిణీ చేసింది మాత్రం 30 లక్షలకి. ఇది ఎట్లా సాధ్యమవుద్దో వాళ్ళకే తెలియాలి. చదివిన వాళ్ళకు, చెప్పిన వాళ్ళకు, ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టామని చెప్పిన వాళ్ళకు, మాట్లాడిన వాళ్ళకు. ప్రతి ఇంటికి ఉదయాన్నే వచ్చి ఒక బండి తీసుకొని రావడం, ఆ బండితో ప్రతి ఇంటికి పంచడం. అంటే ఇది ఉద్యోగమా? రేషన్ బియ్యం పంచడం అనేది ఉద్యోగమేనా? ఇంతకుముందు రేషన్ షాపులు ఉండే, ప్రభుత్వమే వాళ్ళకి ఇంత శాలరీ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటిది ఇంటింటికి తిరిగి యువతకి ఇవ్వడం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికి 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ పరిపాలించింది, మరొక 5 ఏళ్ళు కూడా పరిపాలిస్తుంది. 24-23 వయసు ఉన్నోడు ఈ 10 ఏళ్ళు బియ్యం అమ్ముకుంటానే బతికితే, బియ్యం ఇచ్చుకుంటూనే బతికితే తర్వాత వాడి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దా? ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు వద్దా? 30 దాటిన తర్వాత ఏ ఉద్యోగానికి అర్హుడవుతాడు చెప్పండి? ఈరోజు ఆ రేషన్ బియ్యం ఇచ్చే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. నిజంగా ఇక్కడ రాష్ట్ర రహదారుల కోసం దాదాపుగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసామని చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న వైసీపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2,626 కోట్లు ఖర్చు చేశారంట ఈ 5 ఏళ్లలో. వీళ్ళు రాష్ట్రం అంతటా కూడా వద్దు. నేను ఒక ఊరు చెప్తాను. నందిగామ నియోజకవర్గం చూడండి. నందిగామ నియోజకవర్గం ఎందుకు చెప్తున్నానంటే, ఆ నియోజకవర్గం మాదే కాబట్టి స్పెషల్గా నేను చెప్పడం జరుగుతుంది. నందిగామ టు చందర్లపాడు ఒక్కసారి ఎవరైనా సరే, మీ నాయకులు కానీ ఎవరు వచ్చినా పర్వాలేదు, 13 కిలోమీటర్ల రోడ్డు ఇది. 13 కిలోమీటర్ల రోడ్డు ఎంత టైం పడుతుంది జర్నీ చేయడానికి? నిజంగానే మీరు అంత వేసి ఉంటే కనుక 5 ఏళ్లలో మరి ఇలాంటి రోడ్లు ఎందుకు వేయలేదు? మెయిన్ మండలం నుంచి మండలానికి ఎందుకు వేయట్లేదు? అంటే మారుమూల గ్రామం కూడా కాదు అది. నందిగామ అనేది ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి 4 మండలాలు ఉన్నాయి: నందిగామ, చంద్రలపాడు, కంచికిచర్ల, అలాగే వీర్లపాడు. నందిగామ నుంచి చంద్రలపాడు రోడ్లు ఎట్లుందో ఒకసారి చూడండి. దానికోసం దాదాపుగా ఎంత ఖర్చు చేశారు? 2,626 కోట్లు ఖర్చు చేశారని చెప్తున్నారు. ఇంకోటి, ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పుడు? 2019లో మేము వచ్చిన మొదటి సంవత్సరంలో ఇది కంప్లీట్ చేస్తాం అన్నారు. తర్వాత 2021లో అనిల్ కుమార్ యాదవ్ గారు
నెక్స్ట్ ఇయరే సంవత్సరం కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని 2021 కంప్లీట్ చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ గారు తన ప్రసంగంలో చాలా బిగ్గరగా గట్టిగా చెప్పడం జరిగింది. కానీ 2021 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24 కూడా వచ్చింది. మళ్ళీ ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడింది. ఎప్పటికి? ఇచ్చిన మాటకి ఎప్పటికీ? అంటే ప్రతి ఒక్కరు సంవత్సరాలు దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. దాదాపుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఇదే మాట. పోలవరం పూర్తవుతుంది, డెఫినెట్లీ పోలవరం పూర్తవుద్ది, లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కానీ ఆ పోలవరం మాత్రం పూర్తవదు. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం అంటే ఏది మొట్టమొదటిగా ప్రాధాన్యం ఉంటే దాన్ని పూర్తి చేయాలనేది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం అని చెప్తున్నారు. అసలు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో? అసలు ముందు కంప్లీట్ చేయాలంటే ముందు స్టార్ట్ చేయాలి కదా. అసలు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు? ఆర్థిక మంత్రి బొగ్గన కామెంట్ చేశారంట, ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఓకే, తర్వాత 2000కు పైగా ఫిష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలను స్థాపించాం. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చెప్పుకుంటున్న ఆక్వా డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆక్వాకి సంబంధించి మనం ఒకసారి ప్రధానంగా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీనో, పీజీనో, ఎంకామో, ఎంబీనో వీళ్ళందరూ మాస్టర్స్ చేసిన వాళ్ళందరూ వచ్చి చేపలు అమ్ముకోరు కదా. ఈ చేపల దుకాణంలోనో, వైన్ షాపుల్లోనో యువతను పెట్టేది. ఇప్పుడు ఈరోజు వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఎందుకు? మటన్ కొట్లోనో లేదంటే ఫిష్ షాప్లోనో వీటన్నిటికీ ఈ ఉద్యోగాలు అవసరమా? కంపెనీలు కావాలి కదా ఆంధ్రాకి. ఐటీ కంపెనీలు కావాలి, ప్రైవేట్ రంగ సంస్థలు కావాలి, ప్రభుత్వ రంగ సంస్థలు కావాలి. వీటన్నిటిలోనూ యువతని తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అంతేగాని మటన్ షాప్లో ఉండి మటన్ అమ్ము, ఫిష్ షాప్లో ఉండి ఫిష్ అమ్ము. కానీ ఇక్కడ 2021 డిసెంబర్ 21 2021 డిసెంబర్ 21 నా సీఎం గారు సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే స్థాపించారు ఈ యొక్క ఆక్వా. కానీ మొట్టమొదటిగా మూతపడింది కూడా అదే. దాదాపుగా ఇప్పుడున్న ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆక్వాకి సంబంధించి దాదాపుగా ఎంత 2000కు పైగా ఫిష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలు 2000కు పైగా పెట్టాను. దాంట్లో 90% ప్రస్తుతానికి క్లోజ్ చేసే ఉన్నాయి, మూతపడ్డాయి ప్రస్తుతానికి. బట్ వీటి వల్ల ఇవి తాత్కాలికంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి, కానీ తాత్కాలికంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవాలి. ప్రధానంగా ఆక్వాకి సంబంధించి ప్రధానంగా మత్స్యకారుల జీవన విధానంలో వాళ్ళ జీవన వృత్తి ఏదైనా ఉందంటే చేపల వేటకి వెళ్ళడం, చేపలు పట్టడం, అవి అమ్ముకోవడం, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని సాగించడం. కానీ వాళ్ళు పొట్టగొట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? వీటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందులో అసలు వేరే వ్యక్తులకి ఈ ఆక్వాకి సంబంధించి ఈ దుకాణాలన్నీ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు? బయట వాళ్ళకి అట్లా అనుకుంటే మత్స్యకారులకి అప్పచెప్పారు కదా. ఈ 2000కు పైగా ఏదైతే ఆక్వా రిటైల్ దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఏపీ అనేది ఆక్వా హబ్గా మారుతుందంట. దీంతో దాదాపుగా 90% ఇవన్నీ మూతపడ్డాయి ఆక్వాకి సంబంధించినవి. కొత్త రెవెన్యూ పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశాం. కుప్పంలో కూడా స్పెసిఫిక్గా ఎందుకు కుప్పం అనేది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తారంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి కుప్పం అయిందని చెప్పేసా? చంద్రబాబు నాయుడికి ఏమైనా రాజ్యాంగంలో కుప్పం అనే దాన్ని ఏమైనా రాసిచ్చారా? పోనీ పులివెందుల జగన్కి ఏమైనా రాసిచ్చారా? ఆంధ్రాలో 1 ఆఫ్ ది పార్ట్ కుప్పం అనేది, ఆంధ్రాలో 1 ఆఫ్ ది పార్ట్. పులివెందుల ఆల్సో అంతే. కుప్పంలో కూడా చేసామని మెన్షన్ చేసుకుని చప్పట్లు కొట్టుకొని చక్కలు గుద్దుకోవడం దేనికి? అసలు కుప్పం అనేది చంద్రబాబు నాయుడుది కాదు, చంద్రబాబు నాయుడుకి రాసివ్వలేదు. అందరికీ సమానంగా పాలన అందేలంటే ఎవరికి అందింది? ఏం చేశారు? అసలు వికేంద్రీకరణ చేశారు. సరే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు సంబంధించి ఎక్కడ ఏం చేశారు చెప్పండి? 3 రాజధానులకు సంబంధించి ఎక్కడ ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు రాజధాని కట్టడం కోసం? చంద్రబాబు నాయుడు ఒకటి చేశాడు. ఇప్పుడు మీరు వచ్చేమో మళ్ళీ మారుస్తానని చెప్తారు. చంద్రబాబు నాయుడు ఒక 5 చార్లకో 6 చార్లకో దొనకొండ అని చెప్పాడు, నాగార్జున యూనివర్సిటీ చెప్పాడు, తర్వాత తుళ్ళూరు అని చెప్పారు, రాయపూడి అని చెప్పారు, చివరాఖరికి అమరావతి, కర్నూలు అని చెప్పాడు, చివరాఖరికి అమరావతి తీసుకొచ్చాడు. ఒక రాజధాని కట్టడం కోసం ఇంత సీనియర్ నాయకులు, ఇంతమంది వ్యక్తులు ఎన్ని చోట్ల మార్చాలి? చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు రోడ్లు వేసాడు, రంగులు వేసాడు, వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానుల్లో ఏది స్టార్ట్ చేశారు, ఏది మొదలుపెట్టారు, ఏది మధ్యలోకి వచ్చింది, ఏది పూర్తి అవ్వబోతుంది? ఇప్పుడు ఆంధ్ర మొత్తంలో ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఇప్పటి వరకు పథకాలు, హామీలు ఇలా పంచుకుంటూ వెళ్ళటమే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏం డెవలప్ చేశారు అసలు? మన ఐటీ కంపెనీలు వచ్చినాయా, ఏదైనా కంపెనీలు వచ్చినాయా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఏమైనా వచ్చినాయా? ఆంధ్ర ప్రజలకి ఏమైనా న్యాయం జరిగిందా? డెవలప్మెంట్ అనేది జరగలేదు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 2358 కోట్లతో పనులు చేపట్టాం. గడప గడపకి మన ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకి సామాన్యులందరూ ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది.
ఏ ఒక్కళ్ళు కూడాను ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయకుండా ఉండలేదు. ప్రతి నియోజకవర్గంలో జరిగింది అదే. ఈవెన్ ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి సంబంధించి ఒక యువకుడు క్వశ్చన్ అడిగాడు. ఆ యువకుడు క్వశ్చన్ అడిగితే ఆ సందేహాన్ని తీర్చకపోగా అతని మీద కేసు పెట్టి లోపల వేయించారు మళ్ళీ. అలాగే నందిగామ నియోజకవర్గంలో కూడా జరిగిన పరిస్థితి అదే. మొండితోక జగన్మోహన్ని ఒక వ్యక్తి క్వశ్చన్ అడిగితే అతని మీద సీరియస్ అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలా ఇలాంటి ఘటనలు రాయలసీమలోనూ, ఉత్తరాంధ్రలోనూ, అలాగే కోనసీమ జిల్లాల్లోనూ, లేదంటే కోస్తాంధ్రలోనూ జరిగిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. గడప గడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది కాబట్టి గడప గడపకి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పనిచేయలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు పని చేయలేదు కాబట్టి ఈరోజు మార్పు చేయడం జరుగుతుంది. ఏపీకి ఎంతవరకు న్యాయం జరిగింది, ఏపీ ఎంతవరకు ముందుకెళ్ళింది, డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళింది అంటే తాత్కాలిక బడ్జెట్లో, ఓటాన్ బడ్జెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మేము దేనికి కట్టుబడి ఉన్నామని చెప్పాలి పోయి మేము ఇప్పటివరకు ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్తున్నారు. అంటే ఈ ఇల్లు పట్టాలు పంపిణీ చేసింది కొంతదానికి, కట్టాలి అని నిర్ణయించుకుంది కొన్నేళ్ళకి, అలాగే పట్టాలు ఇచ్చింది కొన్నేళ్ళకి, పూర్తి చేసింది కొన్నేళ్ళకి, కానీ 30 లక్షలు మాత్రం ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక యువత అందరూ కూడాను ఆంధ్రాని వదిలేసి వలసపోతున్న పరిస్థితి ఆంధ్రాలో ఉన్న పరిస్థితి ఉంది. సో అది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మంచి చేశాడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా అని కాదు, ఖచ్చితంగా ప్రజలు బాగుపడ్డారా అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు మేము 95%, 99% నెరవేర్చారని చెప్తారు. సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. సో 13 లక్షల కోట్లు విశాఖలో పెట్టుబడిదారులు అందరూ వస్తున్నారు. వీటన్నిటికి మనకి లక్షల కోట్లు మనకు వస్తున్నాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు. ఒక లక్ష కోట్లన్న పెట్టుబడి వచ్చిందా? వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎందుకుండేది? అంటే సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు, మీటింగ్లు చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, మేము ఇది చేసాం అని వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు, నేను ఇది చేస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ అభివృద్ధి జరిగింది ఏముంది చెప్పండి? ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నష్టపోవడమే తప్ప అభివృద్ధి జరిగింది లేదు. ఆయన ఒక 7 చోట్లకి నేను ఇక్కడ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాజధానిని మార్చుకుంటూ వచ్చారు. చివరాఖరికి అమరావతిలో వచ్చారు. దాదాపుగా 33,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని. కానీ ఈరోజు అన్నీ కూడా ఈ 33,000 ఎకరాలు బీడు భూముల్లాగా ఉన్నాయి. ప్రతి ఎకరా కూడాను. ఒకసారి వెళ్ళి రాజధాని ప్రాంతం ఆ గ్రామాలన్నీ ఒకసారి విజిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో. పోనీ ఇది కంప్లీట్ చేశారా అంటే ఇది కంప్లీట్ చేయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పారు. సో ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడాను ప్రజలు వాళ్ళ ఆలోచన విధానం మార్చుకుంటారు. ఖచ్చితంగా అభివృద్ధి కోసం మాత్రమే, సంక్షేమం అభివృద్ధి రెండూ కావాలి. ఖచ్చితంగా వీటన్నిటి కోసం ప్రజలు కట్టుబడి ఉంటారు. రానున్న కాలంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎప్పుడు కూడాను మా కేటీవీ అనేది వన్ సైడ్ కాదు, ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ నాయకుడికి సంబంధం లేకుండా, ఒక పార్టీకో ఒక నాయకుడికో తొత్తులా పనిచేయకుండా ఖచ్చితంగా ప్రజా గొంతుకగా కేటీవీ ఎప్పుడు కూడాను నినదిస్తూ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. ఇంతవరకు సెలవు, నమస్తే.